కాబట్టి యేసు బాప్తిసాలు తీసుకోవడం దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారని చెప్పారు. నా నామందు విశ్వాసం నుంచి ప్రతి వారు కూడా దేవుని పిల్లలవుటకు అధికారం దేవుడు అనుగ్రహించారు. కనుక మనం అంతా కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుంటే దేవునితో నిబంధన చేసినట్టు. కాబట్టి దేవుడే వీరి జీవితాల్ని ఆయనకి ఇష్టమైన రీతిలో చెక్కునట్లుగా, దేవుడే నడిపించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క బాప్తిస్ కార్యక్రమం వరకు నడిపించినందుకు స్తోత్రం చెప్దాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, కనికరం గల దేవా, దీనిలో అయోగ్యులమైన మమ్మల్ని కనికరించి కృప చూపించి మా అందరి ప్రార్థన ఆలకించి చిల్లే పవన్ ని నీవు కాపాడి బలపరిచి నిలబెట్టుకున్నందుకు వందనాలు అయ్యా. వాడు మంచి ఆయుష్, ఆరోగ్యం, క్షేమం దయచేయండి అయ్యా. బాప్తిసం తీసుకుని సహాయం చేయండి. అలాగే తేజ, అలాగే యేసు ప్రభువా అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, బాప్తిసాలు తీసుకొని నీ కృప తోడుగుంచండి. మా ప్రార్థన ఆలకించండి. బాప్తిసాలు తీసుకుని ఈ బిడ్డలు పవిత్రంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించి అభివృద్ధి పొందడానికి, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేయబడటానికి సహాయం చేయమని, అన్ని విషయాల్లో మేలు చేయమని అయ్యా. వచ్చిన బిడ్డలందరి పేరు పెట్టి చెప్పిన ఆశీర్వించండి, కుటుంబస్తులు దీవించండి. యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొక మెట్టు అమ్మా, స్లోగా దిగు సార్. ఇలా చేతులు జోడించమ్మా. సహోదరుడా పవన్, పరలోకమందున్న దేవుడి భూలోకానికి మరి మీ కొరకు యేసు అని పేరులో వచ్చి ఆయన కలువరిశిల్లో రక్తమంతా మీ కొరకు కాచి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారని, ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని, ఆయన ద్వారానే జీవితంలో క్షేమం కలుగుతుందని, జీవితకాలం అంతా కూడా ఆశీర్వాదం కలుగుతుందని, క్షేమంగా బ్రతుకుతామని నమ్ముచున్నారా? నమ్ముచున్న మీరు ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ప్రభువు కొరకు సాక్షిగా జీవిస్తారా? మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో యేసు నామములో నేను మీకు బాప్తిసమిస్తున్నాను. మరణం వరకు నమ్మకం ప్రభు సాల్వ కప్పండి. తేజ, పరలోకమందున్న దేవుడు ఈ భూలోకానికి మనకి తండ్రిగా ప్రేమించి మన పాపం నుంచి విడిపించడానికి యేసు అని పేరున కన్యమరి గర్భం జన్మించి 34 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మీ కొరకు, మీ యొక్క పాపముల కొరకు కలువరిశిల్లో రక్తం కాచి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారని, మరలా రాజుగా రాబోతున్నారని, అంతేకాకుండా మరి మీరు బాప్తిసం తీసుకుంటున్నారు కనుక జీవితాంతం కూడా మీరు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సంఘంలో నిలబడి జీవితాంతం కూడా దేవుని సాక్షిగా నిలబడగలరా? ప్రభు మరి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో యేసు నామములో నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను. ఆనందమే పరమానందమే కనాన్ జీవితమునకు. ప్రార్థన చేద్దాం. సహోదరుడా, యేసు పరలోకమందున్న దేవుడు మరి తండ్రి అయిన దేవుడు మీ కొరకు, మీ పాపాల కొరకు కలువరిశిల్లో మరి ఈ లోకానికి వచ్చి రక్తం కాచి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళారని, మరి ఆయన మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడని, ఈ లోకంలో మరి ఆయన దేవుడని మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తు దేవుడని నమ్ముకుంటున్న మీరు ఎన్ని నిందలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, మరణం వరకు ప్రభు సాక్షిగా మీరు దేవుని సన్నిధిలో, సంఘంలో ఉండి వాక్య ప్రకారంగా జీవించి దేవుని సాక్షిగా జీవిస్తారా? మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను. అలా మరణం వరకు నమ్ముకున్న ప్రభువుకి దేవుడు. ఎట్లా రక్షించినందుకు వందనాలు బాబు. భూలోకం నుండి పాప రక్షించబడితే పరలోకమందు నాయన దేవుడికి ఎంతో ఆనందం అంటూ ప్రభావం స్తోత్రం. బిడ్డలను రక్షించుకున్నందుకు వందనాలు బాబు.
పోయేంత వరకు ప్రభుని కాపుదలు ఇచ్చే ప్రభుని కండిషన్ గాయపడేస్తుంచండి అయ్యానికి వందనాలు. అయానికి స్తోత్రం. నా బిడ్డలను రక్షించినందుకు వందనాలు బాబు. ఈ రక్షణ బాధ నడిపించినందుకు వందనాలు బాబు. ఇంకా అనేక ఆత్మలు ఉన్నారు బాబు. అయానికి ఇస్తూ నీకు బిడ్డలు ఉన్నారు బాబు. ఈ బిడ్డలకు మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి. అయానికి స్తోత్రం. నేను స్థిరమైన పంట ఉంది బాబు. నీ స్తోత్రం కోసి వారిని లేవనెత్తండి. అలాగే మాకు ఇచ్చిన ఆత్మకల్తాన్ని బట్టి వందనాలు, పురుషుని బిడ్డలు బట్టి వందనాలు బాబు. అలాగే ప్రభాని స్తోత్రం. రక్షణ తీసుకున్న బిడ్డలు నాయనకుడు కానీ ఎడంగాని తొట్టిలు పోకుండా కానీ కాపుదని కనిపిస్తే దయచేసి అయాని స్తోత్రం. అతను వచ్చి పరంతరం కూడా ప్రభానిస్తుంది నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మార్చండి. అలాగే ఇంకా అనేక బిడ్డలు కూడా మార్చమని సహాయం చేయమని యొక్క చిన్న పాదం తెచ్చుకుని మహిమ గంత ప్రభావాలు పొందుకుంటారు. నా దేవుడు నేర్చుకున్నాడు ఇచ్చినాం తండ్రి. మహాపరిశుద్ధుడని మా తండ్రి నీ ఘనమైన చేస్తున్నాను నామని బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను మా పరమ తండ్రి. ఇదిగో నాయన 2025 సంవత్సరంలో తండ్రి నీ కారు నూతన పరిచినందుకు స్తోత్రం. ఇదిగో నాయన నూతన సంవత్సరంలో 2026లో తండ్రి మేము ప్రవేశించి ఉన్నాం తండ్రి. ఇదిగో నూతన సంవత్సరంలో తండ్రి నూతన ఆత్మల ప్రభావాన్ని స్తోత్రం తండ్రి. మీరు రక్షించినందుకు స్తోత్రం. ఇదిగో ప్రభా నీ బిడ్డలకు ప్రభావిస్తున్న రక్షణ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నీ బిడ్డల ప్రభాని స్తోత్రం తండ్రి. నాన్న నడుచుకున్న ప్రతి మార్గములో వెళ్ళే మార్గమంతలను పరిశుద్ధపరచండి. నాన్న నీ బిడ్డ ప్రభునిస్తూ ప్రతి ఒక్క ప్రభునిస్తూ పనిలో తోడు సహాయం దయచేయండి. అయాని స్తోత్రం తండ్రి. ప్రతి విషయంలో తండ్రి కూడా ప్రభా ఆలోచించి తండ్రి నడుచుకునడానికి సహాయం దయచేయండి. యేసు నామములో తండ్రి ప్రభా మీ నామానికే మహిమ తెచ్చుకునేటట్లు మీ నామానికే ఘనత తెచ్చుకునేట్లు తండ్రి ప్రభా నీ బిడ్డలు గొప్ప ఆశీర్వాదం పొందుకునేటట్లు సహాయం దయచేయండి. యేసు నామములో కుడి గాని ఎడమ గాని తొట్టిలు కొనగా నాయన నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించండి. నాయన నీకు స్తోత్రం తండ్రి. ఇటువంటి భాగ్యము అనేక మందికి అనుగ్రహించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయటం తండ్రి వ్యర్థమని ప్రభా లేఖనములు చెప్పినట్లు తండ్రి నాయన నీ బిడ్డలు తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా అయా కొన్ని ప్రభాని స్తోత్రం తండ్రి ప్రశ్నలు వేస్తూ ఉండగా తండ్రి ఆ ప్రశ్నలకి ప్రభా ప్రతి ఒక్క ప్రశ్నలకి అంగీకరించి నాయన మీ యొక్క బిడ్డలకు ప్రభా అయాని స్తోత్రం తండ్రి ప్రభు నీ రక్తంలో పాలు పొందుకుని తండ్రి నాయన నీ బిడ్డల ప్రభుని స్తోత్రం రక్షణ భాగ్యం పొందుకున్నారు తండ్రి. నాయన నిజాయితీగా నీతిగా ఉండడానికి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రతి ఆటంకమును తొలగించండి. అయాని స్తోత్రం తండ్రి. ఆయన మంచి దైవజనులు ఇచ్చినందుకు స్తోత్రం. దైవజనుల ద్వారా ఇంకా అనేకమైన ఆత్మను బతికి రక్షించండి. నాయనాని స్తోత్రం తండ్రి. ప్రతి ఆటంకమును తొలగించండి. నూతన సంవత్సరములో నూతనమైన కార్యం జరిగించండి. ఘనమైన కార్యం, గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. నానా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆశ్రిత దయచేయండి. నానాని కొందరు నీ బిడ్డలు ప్రతి మార్గంలో తోడుకుని సహాయం దయచేయండి. నజరుడైన యేసుక్రీస్తును ప్రార్థన చేసి మిక్కిలిని తోడుకున్న మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం, బాప్తిస్మం తీసుకున్న చిల్లే పవన్ కి, అలాగే దిగుమతి యేసుకి, ఆకుమతి తేజకి, అలాగే వచ్చిన మరి చిల్లే సత్యనారాయణ గారి కుటుంబానికి, అలాగే వచ్చిన సంఘ బిడ్డలందరికీ జరగబోయే పరిచర్యకి సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్.